హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? ఈ దీవాళి వీకెండ్కి ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ప్రామిస్ చేసినట్టుగానే అందరికంటే ముందు తెలుసు కదా రివ్యూతో వచ్చేసా. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే ట్రాక్టర్గా ఇస్తున్నా కొట్టిపారేయండి. ప్లాట్ విషయానికి వస్తే వరుణ్ పెళ్లి ఫ్యామిలీ అని ఒక సాదాసీదా లైఫ్ స్టైల్ కోరుకునే అబ్బాయి కాని అతని క్యారెక్టర్ వల్ల అవేవి అంత ఈజీగా దొరకవు. తన క్యారెక్టర్ ఏంటి? ఎలాగోలా దొరికిన మంచి అమ్మాయితో తన లైఫ్ బెటర్ అయిందా ఇంకా కాంప్లికేట్ అయిందా అన్నది మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వస్తే ద కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అది రివీల్ అయినప్పుడు అరే అస్సలు ఈ ఐడియా భలే ఉంది కదా అని అనిపిస్తది. అండ్ ఆ ఐడియాతో మంచి క్వాలిఫిట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సిద్ధు ఎస్ వరుణ్ మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశాడు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది మళ్ళీ మాట్లాడతా కాని కొన్ని ఇంటెన్స్ సీన్సా ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. ఆ కాంప్లెక్స్ క్యారెక్టర్ని తమన్స్ బిజిఎం కొత్తగా అన్న బిజిఎం గురించి చెప్పేదేముంది. ఎక్కడ ఎలా ఎంత కొట్టాలో అంత కొట్టి లేపాడు సినిమాని. కాకపోతే సిద్ధు వచ్చినప్పుడల్లా ఒక థీమ్ వస్తది. అది బాగా రిపీట్ అనిపించింది ఒక పాయింట్ తర్వాత. ఓవరాల్గా అయితే సినిమాని డెఫినెట్గా ఎన్హాన్స్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ మంచి వైబ్ ఇస్తుంది. మూవీలో రియల్గా అనిపిస్తూనే సినిమాటిక్గా వైబ్రెంట్గా ఉంటుంది. స్టైలింగ్ ఓవరాల్ లుక్ అండ్ ఫీలింగ్ మీద మంచి వర్క్ చేశారని తెలుస్తుంది. రిలేషన్షిప్ డ్రామాకి ఇలాంటి లుక్ తేవడంతో ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి డైరెక్టర్ నీరజోకోనగారు ముందు కాస్ట్యూమ్ డిజైనర్ కదా, ఆ మాత్రం ఉంటదిలేండి. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై రిజోకోనా ఓవరాల్గా అయితే ఇంప్రెసివ్. ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడం కానీ పర్ఫార్మెన్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ ఒక డెబ్యూటెంట్గా అయితే అనిపించలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. లైక్ హర్ష బియర్డ్ కొన్నిసార్లు ఉంటదా, నెక్స్ట్ సీన్లో ఉండదు. ఇలాంటి కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 2-3 సీన్స్లో మూవీ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ కొన్ని సినిమాల నుంచి పిక్ చేసుకుని ప్యాక్ చేసినలాగా అనిపిస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే బాగా తీసరు సినిమాని. ఏంట్రా అన్ని పాజిటివ్సే చెప్పేస్తున్నావా అనుకోకండి. మేజర్ పాయింట్ ఇంకా డిస్కస్ చేయలేదు. అక్కడక వస్తున్న నెగటివ్స్ మాట్లాడుకుంటే వరుణ్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్స్ అయిపోయింది. తను చేసేవి తప్పులు కాదు కాని చాలా డిఫరెంట్గా ఒక కామన్ మ్యాన్కి పిచ్చితనంలా కనిపిస్తా. క్యారెక్టరైజేషన్కి ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది అనిపించింది. అంటే తను ఫస్ట్ ఎందుకు అలా ఉంది, తర్వాత ఇలా ఎందుకు మారింది అనేది ఒక గ్యాపున్న ఏరియా అవ్వడంతో ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ కొంచెం డైల్యూట్ అయిందేమో. రాశి క్యారెక్టర్కి కూడా ఇంకొంచెం డీటెయిలింగ్ ని చూపించి బాగుండేదేమో. ఇంకేంటంటే ఫస్ట్ హాఫ్లో ఒకసారి కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యాక ఇంటర్వెల్ వరకు సినిమా ప్రెడిక్టబుల్గానే ఉంటది. స్క్రీన్ ప్లే పాటర్న్తో కొంచెం డిఫరెంట్గా ఎంగేజ్ చేద్దామని ట్రై చేశారు కాని అయినా కూడా సరే అన్న ఫీలింగ్ అయితే వస్తది. ఇకపోతే పర్ఫార్మెన్సెస్ పరంగా రాశి కన్నా బ్యూటిఫుల్గా కనబడింది. మూవీలో సేమ్ గోస్ విత్ శ్రీనిధి శెట్టి. ఇద్దరూ నీట్గా చేశారు. ఎక్కడ ఆడ్గా అయితే అనిపించలేదు. హర్ష మంచి కామిక్ రిలీఫ్తో పాటు ఇంపార్టెన్స్ ఉన్న రోల్లో చేశాడు. అండ్ బాగా చేశాడు. మిగతా ఎవరు పెద్దగా కనబడరు సినిమాలో. మొన్న అందరూ నీట్గానే చేశారు. ఓవరాల్గా తెలుసు కదా ఇసాన్ హానెస్ట్ రిలేషన్షిప్ డ్రామా విత్ ఏ బ్రూటల్ హానెస్ట్ లీడ్ క్యారెక్టర్ని తీసుకోగలిగితే ఒక డీసెంట్ సినిమా చూసామా అనిపిస్తది. లేకపోతే అస్సలు ఎక్కదు. మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టర్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి అది మీకు ఓకే అంటే సినిమా చూడొచ్చు, లేదంటే లేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవా.